ప్రైజ్ ద లార్డ్ అందరికీ. బీ రెడీ ఫర్ గాడ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం దేవుని పేరులు, ఆయన పేరులో ఉన్న గొప్పతనం, ఆయన గొప్పతనాన్ని బట్టే ఆయనకు ఆ పేర్లు. సజీవుడని, సర్వశక్తిమంతుడని, గొప్ప దేవుడని, ఉన్నతుడని, మహోన్నతుడని, ప్రభాకరుడని ఎన్నో గొప్ప నామాలు కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన పేర్లు ఇన్ని అని కూడా మనం వర్ణించలేము. అన్ని పేర్లు కలిగిన దేవుడు మన దేవుని నామం. గొప్ప నామం, పైనున్న నామం, శక్తి కలిగిన నామం, పరిశుద్ధమైన నామం, పరిపూర్ణమైన నామం. ఏమని వర్ణించాలండి మన దేవుని నామాన్ని? ఎన్నని వర్ణించాలి? అయితే నాకు ఎంతో ఆశగా ఉంది ఒక్కొక్కటిగా పేరులో ఉన్న అర్థాన్ని ఒక్క నిమిషం మాట్లాడాలని నాకు ఎంతో ఆశగా ఉంది. అయితే ఈరోజు నుంచి మనం మొదలు పెడదాం. ఈరోజైతే అసమానుడు. అసమానుడు అసమానుడు అంటే ఎవరితో సమానం కానివాడు. ఎవరితో సమానం కానివాడు. మీరు గమనించాలి, దేవుడు అసమానుడు. ఆయన చేసే కార్యాలు కూడా అసమానమైనవి, ఎవరితో పోల్చతగినవి కావు. ఆయన్ని అసలు ఎవరితో పోల్చలేము. ఆయన మనం పోల్చడానికి కూడా, మనకి వర్ణించడం, ఇలా ఉంటారు అలా ఉంటారని పోల్చడానికి కూడా, వర్ణించడానికి కూడా మన ఊహకు కూడా అందని వాడు మన దేవుడు. అసమానుడండి. దావీదంటాడు ఏమని? నన్ను నిర్మించిన రీతి తలొస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది అని. ఆయన చేతి పనులు, ఆయన చేతి కార్యాలు ఎంతో ఆశ్చర్యం పుట్టిస్తూ ఉంటాయంట. అలాంటి దేవుడు మన దేవుడు అండి, గొప్పవాడు. ఆయన కార్యాలు అలా ఉంటాయి, ఎవరు కూడా ఆ కార్యాలు చేయలేరు. ఎవరి కార్యాలతో ఆయన కార్యాలను మనం పోల్చలేము. ఈరోజు ఈ వీడియో వింటున్న నువ్వు, అలానే చేస్తున్న నేను ఎంతో అదృష్టవంతులమండి. ఇక్కడున్న మనం అందరం ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉన్నారో వాళ్ళంతా అదృష్టవంతులు. ఎందుకంటే అసమానుడైన దేవుడు మనతో ఉన్నాడు. ఒకటి చెప్పండి, రాజు కూతురు కానీ కొడుకు కానీ ఏమవుతారు? రాజకుమార్తెలు, రాజకుమారులు అవుతారు. అయితే అసమానమైన దేవుణ్ణి కలిగి ఉన్న మనం అసమానులమే అవుతాం. ఎందుకు అంటే ఆయన్ని కలిగి ఉన్నాం. దేవుడు అంటారు, విశ్వసించిన వారి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తూనే ఉన్నాం. కాబట్టి మనం దేవుని అడిగితే ఖచ్చితంగా అసమానమైన కార్యాలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి మన దైనందిన జీవితాల్లో. మనం దేవుని మీద ఆధారపడితే అలాగా కార్యాలు, దేవుని కార్యాలు పొందుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. సాక్ష్యాల ద్వారా మనం వింటూనే ఉంటాం. ఇది అసాధ్యం, ఇది మేము ఊహించలేనిది, ఇది జరుగుతుందా అనుకున్నాం కానీ జరిగింది అని ఆశ్చర్యపడే రీతిగా మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన దేవుడు అసమానుడు, ఎవరు చేయలేని కార్యాలు చేయగలిగిన దేవుడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. చెప్పాను కదా, ఎవరు ఏ పిల్లలైతే తండ్రి ఎలా ఉంటే వాళ్ళ పిల్లలు అలా అవుతారు. కాబట్టి మన తండ్రి, మన అందరి తండ్రి, మన పరలోకపు తండ్రి అసమానుడు. మన జీవితాల్లో కూడా అసమానమైన కార్యాలు జరుగుతాయి ఆయన్ని కలిగి ఉన్నందుకు. దయచేసి ఇంకా మన వీడియోస్ ఇలా పెట్టడం బాగుంది అనుకుంటే ఇంకా పెట్టండి. దేవుని పేర్లు నాకు ఆశగా ఉన్నాయి, నేను ఆశగా ఉందని చెప్పాను కదండి, మీరు కూడా ఆశగా ఉంది అని టైప్ చేయండి, లేదా ఐ ఇంట్రెస్టెడ్ అని టైప్ చేయండి కామెంట్లో. ఒకసారి గమనించగలరు, లైక్ చేయండి. లైక్ చేస్తే వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. ఇంకా మన దేవుని కార్యాలు, అలానే దేవుని సందేశాలు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మనం పరిచర్యని పంచిపెట్టాలి. మన దేవుని నామాన్ని వారికి తెలియచేయాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు కూడా వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళు ఆశగా ఉన్నారని ఇంకొక వీడియో చేయడానికి నాకు ఎంతో ఆశ కలుగుతుంది హృదయంలో. అందుకని అడుగుతున్నాను.
సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అందరికీ షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్.